జూలై నెల మొదటి వారంలో కుంభరాశి వారికి ఖచ్చితంగా జరగబోయేది ఇదే. తప్పకుండా ఈ 4 సంఘటనలు జరిగి తీరుతాయి. జూలై నెల మొదటి వారంలో కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు వీరు చూడబోతున్నారు, వీరికి ఎటువంటి అదృష్టం కలిసి రాబోతోంది, వీరి జీవితాల్లో శుభాశుభ ఫలితాలు ఏమిటి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనిష్ట నక్షత్రపు 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారండి. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శేషోదయ రాశి అని కూడా పిలుస్తారు. ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. అలా మోస్తున్నటువంటి మానవుడిని రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది. కుంభరాశికి చెందిన వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన అనేది వీరు చేస్తారు. వీరికి అంతేంద్రియ విద్యపైన ఆసక్తి కూడా అధికంగానే ఉంటుంది. కుంభరాశి వారికి బంధాలు, అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చు. తమకు మేలు చేసిన వ్యక్తులను వీరు ఎప్పుడు కూడా గుర్తించుకుంటారు. కొత్తవారు ఎంతమంది పరిచయం అయినా సరే తమ యొక్క బంధువులను, స్నేహితులను వీరు అస్సలు మరువలేరు. ఈ రాశివారు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, అసలు కుంభరాశి వారికి జూలై నెల మొదటి వారం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో వినబోయే తప్పకుండా ఖచ్చితంగా వినబోయేటటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏమిటో కూడా మనం తెలుసుకుందామండి. ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం యొక్క పనితీరుకు పెద్దల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి. అలసట అనేది పెరగనుంది. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల యొక్క సలహాలు మీకు ఈ సమయంలో ఎంతగానో మేలు చేస్తాయి. మీరు ఎప్పటి నుండో కూడా చేయాలని అనుకుంటున్న ఒక్క ముఖ్యమైన పనిని విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదివినట్లయితే మీకు మేలు. ధనలాభం ఉంటుంది. ఆత్మబలంతో కార్యసిద్ధి ఉంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపార యోగాలు అనుకూలంగా ఉన్నాయి. భోజన సౌఖ్యం కలదు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనవసర విషయాలు పట్టించుకోకుండా మీ పనితీరు మీరు చేసుకోకపోతే ఇబ్బందులు అనేవి ఉండవు. కొన్ని సంఘటనలు చాలా బాధను కూడా కలిగిస్తాయి. అభివృద్ధినిచ్చే అంశాల్లో స్పష్టత అనేది చాలా అవసరమవుతుంది. ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. సంతృప్తికరమైన ఫలితాలను పొందుతారు. ప్రయాణాల్లో ఆటంకాలు కూడా కనిపిస్తున్నాయి. నవగ్రహ ఆరాధన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. చూశారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏమిటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ కుంభరాశి వారికి ధనాదాయం సంగతి ఏ విధంగా ఉన్నా సరే వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు కూడా కనిపిస్తాయి. వ్యాపార ప్రయత్నాలు వీరికి ఎంతగానో లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉండడం చేత కాస్తంత రుణ బాధలు కూడా తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంకు, ఇతర రుణ సంస్థల నుండి తీసుకున్న మొత్తాలను కూడా వీరు చెల్లిస్తుంటారు. ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించడం వలన మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తగ్గిపోగలుగుతాయి. కుంభరాశికి చెందిన వారు వృత్తి వ్యాపారాల యందు విజయవంతులుగా ఉంటారు. వీరి యొక్క జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం చేత అనుకున్న కార్యాలు కూడా వెంటనే నెరవేర్చుకోగలుగుతారు. ఈ రాశికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు. అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు. మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వీరు సాధించుకొని అందరి దృష్టిని కూడా ఆకర్షించగలుగుతారు. సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయం అనేది వీరు సాధిస్తారు. ఈ రాశికి చెందిన వారు ఫోటోగ్రఫీ, కథలను చదవడం తదితర అంశాలపైన ఆసక్తిని కలిగి ఉంటారు. సాహిత్య ప్రియులు అనేటువంటి వీరు దీనికి సంబంధించిన ఇతర అంశాలపైన కూడా చాలా శ్రద్ధను కూడా చూపిస్తూ ఉంటారు. ఈ రాశివారు సన్నగా పీలగా ఉన్నప్పటికీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడడానికి ఇట్టే ఆకర్షించుకునే ఆకృతి వీరి సొంతం. అందరికీ సహాయం చేసే లక్షణాలు కలిగిన ఈ రాశివారు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహపాత్రంగా మెలుగుతారు.
ఇతరులకు సహాయపడే గుణం వలన వీరంటే అందరూ కూడా ఇష్టపడతారు. మొత్తం మీరు చూసినప్పుడు ఈ రాశివారి ఇతరులను అవహేళన చేసి మాట్లాడడం అంటే వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వారంటేనే వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు ఎక్కువగా చేతల్లో కాకుండా మాటల్లో చూపిస్తారు. వీరు ముక్కుసూటితనం శత్రువులను కూడా తెచ్చిపెడుతుంది. అయినప్పటికీ తమకంటూ ఉన్న నియమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీరు వదులుకోరండి. అలాగే వీరిలో కాస్తంత నిర్లక్ష్య వైఖరితో పాటుగా మొండి పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసర సమస్యల్లో కూడా వీరు ఎప్పుడూ చిక్కుకుంటూ ఉంటారు. కుంభరాశికి చెందినటువంటి వారికి వృషభ, మిథున, కన్య, తుల, మకర రాశులకు చెందిన వారు మంచి మిత్రులుగా ఉంటారు. కాగా మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశులకు చెందిన వారు వీరికి విరోధులుగా కూడా ఉంటారు. మొత్తం మీద ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి పెద్ద సంఖ్యలోనే మిత్రులైతే ఉన్నారు. వీరంతా దాదాపు ప్రాణమిత్రులనే చెప్పవచ్చు. ఈ రాశికి చెందిన వారు తమదైన శైలిలో జీవనం సాగించడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా వీరు ప్రవర్తించి లక్షణం అయితే వీరికి పెద్ద బలహీనతగా ఉంటుంది. ఈ గుణం కారణంగా ఇతరులు ఏది చెప్పినా సరే పట్టించుకునే స్థితిలో వీరు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా తమ యొక్క పందాన్ని వీరు మార్చుకోరు. సంవాదాల్లో కానీ వ్యక్తిత్వంలో కానీ తమకంటూ కొన్ని కట్టుబాట్లను నిర్దేశించుకుంటూ ఉంటారు. వారు చేసిన సహాయానికి సంబంధించి వారికి లభించే కృతజ్ఞతలను ప్రతిసారి కూడా అపార్థం చేసుకుంటారు. వారి చుట్టూరా ఆధిపత్య ధోరణి ఉండడానికి వీరు అసలు సహించలేరు. తమపైన అధికారుల వద్ద తలదించుకునే పరిస్థితి తలెత్తితే రాజీనామా చేయడానికి అయినా సరే వీరు సిద్ధపడతారు. ఈ రాశికి చెందినటువంటి వారి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను, శతభిష నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును, శతభిష నక్షత్రం వారు అరటి చెట్టును, పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటాలి. కుంభరాశికి చెందిన వారికి నలుపు, నీలము ఇంకా లేత రంగులు అదృష్టపు రంగులు. ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే వీరికి ఎంతో శుభం కలుగుతుంది. నీలం రంగు అన్ని విధాలుగా కూడా వీరికి మంచి చేకూర్చుంది. మీరు నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని కూడా మీరు సాధిస్తూ ఉంటారు. శని అధిపతిగా ఉన్న కుంభరాశికి చెందిన వారికి అదృష్ట సంఖ్యలు 2, 3, 7 మరియు 9. ఈ రాశి వారికి శనిగ్రహ ప్రభావం అయితే అధికంగానే ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారం అవుతుంది. ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటాయి. ఆదివారం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. నిత్యం శనిదేవుని పూజించండి. సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు మరియు పేదలకు ఆహారాన్ని అందించండి. ఆదివారాలు, అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామి వారిని పూజిస్తే మేలు. చూసారు కదండి, కుంభరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మరి వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.